శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ ఓం భవబంధ విమోచనాయ ఆం అసాధ్యసాధనాయ హ్రీం సర్వవిభూతిదాయ క్రౌన్ అసాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయవశీకరణాయ సౌ సర్వమనఃక్షోభణాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వషట్వశీకురు వశీకురు వౌషట్ ఆకర్షయ ఆకర్షయ హుం విద్వేషయ విద్వేషయ ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ టహ టహ స్తంభయ స్తంభయ ఖేం ఖేం మారయ మారయ నమః సంపన్నయ సంపన్నయ స్వాహా పోషయ పోషయ పరమంత్రపరయంత్రపరతంత్రాని చింది చింది గ్రహాన్నివారయ నివారయ వ్యాధీన్ వినాశయ వినాశయ దుఃఖం హర హర దారిద్ర్యం విద్రావయ విద్రావయ దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వపల్లవస్వరూపాయ ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. ఫలస్తుతి. ఎంతో విశేషమైన శక్తివంతమైన దత్తమాల మంత్రం. ఈ మంత్ర యొక్క ప్రయోజనం ఇది చదువుతుంటేనే మీకు అర్థం అవుతుంది. ఇందులో ఉన్న బీజముల విద్యకు, బుద్ధికి, సిద్ధికి, ధనానికి, ఆరోగ్యానికి, శత్రు సంహారంకి, అన్ని విధాల ఆపదలు తొలసించే దత్త ప్రార్థన. ఇది జాతక దోషాలు ఏమున్న ఏ జాతకులకు అయినా ఇది దోష పరిహార మంత్రం. ఏదైనా మంత్రం సిద్ధి పొందాలి అనుకునే వారికి దత్తాత్రేయుడి అనుగ్రహం ఉండాలి. దత్తమాల మంత్రం అనేది అత్యంత శక్తివంతమైన మరియు ఫలప్రదమైన మంత్రం. ఇది భక్తులకు ఆధ్యాత్మిక శ్రేయస్సుతో పాటు భౌతిక ఆనందాలను కూడా అందిస్తుంది. ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యతను క్రింద వివరించాం. ఈ మంత్రం పఠించడం ద్వారా మనసులోని మహాభయాలు తొలగిపోతాయి. భక్తులకు ధైర్యం, స్థైర్యం మరియు శాంతి కలుగుతాయి. దత్తమాల మంత్రంలో జ్ఞానాన్ని ప్రసాదించే బీజాక్షరాలు ఉన్నాయి. ఈ మంత్రం పఠించేవారికి మహాజ్ఞానం మరియు ఆత్మసాక్షాత్కారం కలుగుతాయి. జాతకంలో ఉండే దోషాలను తొలగించేందుకు ఇది అనువైన మంత్రం. గ్రహ దోషాలు, వాస్తు దోషాలు మరియు ఇతర కర్మ సంబంధిత దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ మంత్రం శరీరానికి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యును అందిస్తుంది. ఇది వ్యాధులను నివారించి శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది. మంత్రంలో శ్రీం మహాసంపత్ప్రదాయ అనే బీజాక్షరం ధనసంపత్తిని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠిస్తే సంపద, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు పొందుతారు. దత్తమాల మంత్రం శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుంది. శత్రువుల కుయుక్తులు, అసూయ మరియు ద్వేషాలను ఈ మంత్రం దూరం చేస్తుంది. ఈ మంత్రం భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును అందిస్తుంది. ఇది భక్తుల చిత్తానికి ప్రశాంతతను, హృదయానికి ఆనందాన్ని అందిస్తుంది. మంత్రాన్ని ఎలా పఠించాలి? ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం 3 సార్లు పఠించాలి. శుభ్రత మరియు భక్తి ముఖ్యమైనవి. దత్తాత్రేయుని చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలతో అలంకరించి దీపం వెలిగించాలి. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పఠిస్తే జీవితంలోని అన్ని సమస్యలు తొలగి శ్రేయస్సు మరియు శాంతి భక్తులకు లభిస్తాయి. జయ జయ దత్త. జై గురు దత్త.